అంత మోసం అంత మోసం. ఈ ప్రపంచంలో ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియట్లేదు. ఏమిటండి ఎవరిని గురించి మీరు మాట్లాడేది? ఎవరిని గురించో నేను ఎందుకంటేనే నా తెలివి తక్కువ గురించి అనుకోవడానికి నాకు తిరిగి లేకుండా ఉంటాను. అసలు విషయం ఏమిటి చెప్పండి. వాడలేడు ఆ గదిలో అడ్డుకుంటాడు ఆ వేణుగాడు. నల్లాడి కురాడు పెద్ద సర్టిఫికేట్ ఇస్తుంది. సర్టిఫికేట్ ఏం చేశాడండి? పెళ్ళి నేను చెప్పాడా? పెళ్లి లేదు పెడకు లేదు శుద్ధాబద్ధం. అయితే ఇంతకీ అతనికి పెళ్లి కాలేదు. దానికి మీరు ఎందుకండి అంతే గుర్తారు? నోర్మే నువ్వు అబద్ధం చెప్పి మోసం చేస్తూ ఉట్ట వదిలి పెడతానా? పోలీసులు ఫోన్ చేసి కనీసం 5 సంవత్సరాలు 5 years అయ్యో పాపం ఈ మాత్రం దానికి పోలీసులు దక్క ఎందుకండి? అంతగా అయితే అతను పిలిచి మీరే 4 చివాట్లు పెట్టండి. నేను పిల్లలను అడగను కూడా కావాల్సి నువ్వే పిలిచాడు. నేనేమని అడగనండి. వెంటనే వెళ్ళి పెళ్ళని ఇస్తాము. ఏం చేస్తాడో చూద్దాం. మీరు మరి నీదే అని పెళ్ళాక తీసుకొస్తాడు. అదేనే ఇప్పటికైనా నిజం చెప్తాడేమో చూద్దాం. అయ్యో మీరు అడగండి వాళ్ళ గొడగమ్మ చుట్టూ బాగానే ఉంది. ఏమండి నా పరీక్షలు అయిపోయాయి, ఊరికి వెళ్ళి వస్తారండి. ఓహో సరే చూడైనా నీ భార్య ప్రసవించిందన్నావే. పాత ప్రాణం నువ్వు చెప్పి అడుగు. ఇదిగో చూడు నీ భార్య వెంటనే తీసుకురా నేను చూడాలి. అంటే వెళ్ళు వెళ్ళు వెంటనే తీసుకురా. అలాగే సార్, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. ఎంత ధైర్యంగా పోతున్నాడు. నిజంగా దేవుణ్ణి తీసుకొచ్చేట్టే ఉన్నాడు. తెస్తాడు తెస్తాడు. నిండా మునిగినోడు చలి ఉంటే బండారం బయటపడుతుందిగా. ఏమండి ఏమిటండి మీ అమ్మాయి శాంతి తీసుకొచ్చాడు. అవును నువ్వేం చెప్పావు? తన భార్యను తీసుకురామని చెప్పాను. చెప్పావు కదా, కరెక్ట్ తీసుకొచ్చాడు. ఏమిటి మన అమ్మాయి అసలు భార్య? అలాగని మేము నిర్ణయించుకున్నాం. ఏమిటి నాకు తెలియకుండా నా కూతురు పెళ్లి నిర్ణయిస్తారా? ఇదిగో నాకు కోపం వచ్చినట్టు అసలు మనుషులు కానీ జాగ్రత్త. వాళ్ళు నువ్వేమన్నావు? ఏమన్నాను? అబ్బాయి రత్నం లాంటి వాడు, పెళ్లి కాకుండా ఉంటే బాగుండు, మన అమ్మాయిని చేసిన వాళ్ళు అన్నావా లేదా? అన్నాను. నువ్వంత ఆశపడుతున్నావు కాబట్టి నాన్న అవస్థపడి ఈ సంబంధం ఏర్పాటు చేశాను. అందుకని ఇన్ని అబద్ధాలు ఆడతారా? ఎన్ని అబద్ధాడు ఎన్నాడారండి? 1000 అబద్ధాలు చెప్పి ఓ పెళ్లి చేయమన్నాడు. నేను చెప్పింది ఒకటేగా. చాలండి. సరే ఇంతకీ నీకు ఇష్టం లేదు అంతేనా? చూడయ్యా ఇదేం జరిగే రకం కాదు. నీకు పెళ్లి లేదు పెడాకు లేదు పో. అయ్యో ఏమిటండి ఇప్పుడు నేను మాత్రం ఇష్టం లేదన్నానా? కాకపోతే కాస్త ముందుగా చేస్తే ఈ పాటికి మనవరాల్లో అంటూ ఎత్తుకు కూర్చున్నారు. నెమ్మది